Alcara Water Solution for hot water problems. Contact 9399906356. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ మాధురి. నిన్నటి దాకా ఒక లెక్క, ఇప్పుడు ఇంకో లెక్క అన్నట్టు ఇప్పుడు ప్రభంజనం ఆంధ్రప్రదేశ్లో సృష్టిస్తోంది వైసీపీ. బీజేపీ ఇక మేము టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకొని ముందుకు వెళ్తాం అని ప్రకటించిన తర్వాత ఒక్కసారిగా లెక్కలు ఇంకోసారి మార్పులు వచ్చాయి. ఇప్పుడు సర్వేలు తీసుకున్నట్లయితే 121 నుంచి 134 వరకు వైసీపీకి వస్తాయని, అలాగే కూటమికి 21 నుంచి 35, ఇంకా అదర్స్ 2 నుంచి 5 సీట్లు వస్తాయని చెప్పి కూడాను వస్తుందన్నమాట. సో ఈ లెక్కలు మారడానికి మెయిన్ రీజన్ ఏంటి? బీజేపీ కలిస్తే మాకు ప్లస్ అవుతుంది అనుకుంటున్న జనసేన టీడీపీకి ఇప్పుడు చుక్క ఎదురైనట్టుగా కనిపిస్తోంది. మరి దీని వెనక అసలు ఏం జరుగుతోంది, దీని గురించి డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి హనుమంత్ రెడ్డి గారు. ఆయన అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. జనసేన అండ్ టీడీపీ రెండు కలిసి వెళ్తున్నాయనేటప్పుడు సర్వేలు, అంటే బీజేపీ వాళ్ళతో కలుస్తుంది అనేటప్పుడు ఒక సర్వే రిపోర్టు, తర్వాత బీజేపీ వాళ్ళతో కలిసింది అనేటప్పుడు మరొక సర్వే రిపోర్టు మనకు వచ్చింది. సో దీన్ని ఎలా చూడాలంట? ఎలక్షన్లు దగ్గరయ్యే కొద్దీ ఇలాంటి సర్వేలు వస్తూ ఉంటాయి మేడం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అన్ని రకాల సర్వేలలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తుందనే విషయం తెలుసు, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తుందని తెలుసు. అయితే జనసేన పార్టీ బీజేపీ చంద్రబాబు నాయుడు గారు కలిసిన తర్వాత మాకు ఎక్కువ సీట్లు వస్తున్నాయంటే బీజేపీ రాష్ట్రానికి చేసిన అన్యాయం, ఈ రాష్ట్రానికి చేసిన ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి ఇవ్వకుండా గతంలో ఏదైతే వీళ్ళు చేసిన అన్యాయం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు 2019 ఎలక్షన్ల ముందర ఏదైతే నాటకాలు ఆడారో, ఇప్పుడు మరో నాటకం ఆడడానికి ఏదైతే తెరలేపారో అది ప్రజలు నమ్మే పరిస్థితి లేదనే విషయం ఇప్పుడు మీరు ఇచ్చిన సర్వే ద్వారా తెలుస్తూ ఉంది. ఎందుకంటే 2014లో ఇదే 3 పార్టీలు కలిసి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తాను, ఏదైతే విభజన ఆంధ్రప్రదేశ్కి ఏదైతే విభజన హామీలు ఉన్నాయో అవన్నీ నెరవేరుస్తాను, నేను నరేంద్ర మోడీగా నేను అక్కడ ప్రధానమంత్రిగా ఉన్నాను, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అనుభవశాలి అని ఏదైతే చెప్పారో, ఎవరు చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, వీళ్ళిద్దరు చేసే హామీలకు నేను పూచి అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళు ముగ్గురు ఇచ్చిన హామీలు తిరుపతి వేదిక సాక్షిగా ఏదైతే చెప్పారో అవి ప్రజలు నమ్మారు. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు, మమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. మేము ఏదైతే ఆ రోజు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని మేము ప్రజల దగ్గరికి వెళ్ళాం. వాళ్ళు ఏదైతే మేమేం చేస్తామో అవి ప్రజలకు చెప్పాము. ఆ తర్వాత 2019 ఎలక్షన్ల ముందర ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే నరేంద్ర మోడీ గారిని పట్టుకొని హూ ఈజ్ మోడీ, ఏం సంబంధం, అత్యంత అవినీతిపరుడైన ప్రధానమంత్రి ఎవరైనా ఉన్నారంటే నరేంద్ర మోడీ, చూపించచ్చు, ఈయనకు పెళ్ళాం ఉంది, ఆ పిల్లోళ్ళు ఉన్నారా, ఏంది మోడీ యొక్క వ్యక్తిత్వం ఏంటి, పెళ్ళాం పిల్లోళ్ళు లేనోడు ఈ దేశాన్ని ఏ విధంగా పరిపాలిస్తాడని చెప్పాడు. అంతకుముందు ఏం చెప్పాడు, మిలిటెంటు ఉగ్రవాది మోడీ అని చెప్పాడు. 2014 ముందర అంటే గుజరాత్లో అల్లలు జరిగినప్పుడు మోదీని రాష్ట్రంలోకి అడుగుపెట్టినని అసెంబ్లీలో తీర్మానం చేసింది చంద్రబాబే. ఆంధ్రప్రదేశ్లోకి అడుగుపెట్టని అన్నాడు, చేశాడు. ఇటువంటి వ్యక్తుల పట్ల ఆ రోజు ఏం చెప్పారో తర్వాత ఏం చెప్పారు ఇది రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉంటారు. ఆ తర్వాత జరిగిన సర్వేల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత ప్రభంజనం వీస్తుంది అని అంటే 2019 ఎలక్షన్లో ఏదైతే హామీలు ఇచ్చారో అవన్నీ నెరవేర్చారని సామాన్య ప్రజల దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో అన్ని రకాల వర్గాల ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇస్తే నెరవేరుస్తాడు, ఖచ్చితంగా చేస్తాడని నమ్మారు. కాబట్టే ఇప్పుడు 5 సంవత్సరాల తర్వాత ఏదైతే ప్రభుత్వ వ్యతిరేకత ఎంతో కొంత ఉన్నా కూడా 125 నుంచి 140 సీట్లు వస్తున్నాయి అని అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనకు నిదర్శనం, అంతే తప్ప వేరే ఆలోచన లేదు. వాళ్ళు కలుస్తారా కలవరా, కలిసామని చెప్తున్నారు, ఏ విధంగా సీట్లు సర్దుకున్నారో. ఒక ఆయన ఏదైతే ఈ దేశంలో నాకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారని 170 సీట్లలో పోటీ చేయలేక మనకేమన్నా 50 మందికి 80 మందికి అన్నం పెట్టే రోజుకు 2 కోట్లు సంపాదిస్తాడు. మళ్ళీ ఆయన చెప్పే ఆలోచనలు అదే సభలోనే రోజుకు 2 కోట్లు సంపాదిస్తాను, నేను అవన్నీ సంపాదించి మీకు పెడుతున్నాను అని చెప్తాడు. అవినీతి లేని ప్రభుత్వం తీసుకొస్తానని చెప్తాడు. అవినీతితో పిహెచ్డీ చేసిన చంద్రబాబుతో జైలుకి వెళ్ళి కలుస్తాడు. దేనికి సంబంధాలు ఉండవు.
అయినా మళ్ళీ మనం పోటీ చేయడానికి 170 స్థానాల్లో పోటీ చేయడానికి మన దగ్గర అభ్యర్థులు లేరు, మన దగ్గర వాళ్ళు డబ్బు అంటున్నారు లేదంటాడు. కదా, జనసేన 175లో చేస్తోంది, బీజేపీ 175 చేస్తోంది, తెలుగుదేశం పార్టీ 175 చేస్తోంది, ముగ్గురం కలిపి చేస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ ప్రకటించారు చెప్తా కదా. ఉంటాను మేడం. అదే మరి 24 సీట్లు అన్నాడు, 24 సీట్లకు గాయత్రి మంత్రం అన్నారు, దానికి ఏదేదో చెప్పాడు. మరి ఈరోజు 21 సీట్లకు పోటీ చేస్తాడు, 21 సీట్లకు ఏ విధంగా చెప్తాడో మరి దానికి సమాధానం చెప్పాలా. ప్రజలు అడుగుతారు మేడం, వీళ్ళందరినీ అడిగి జగన్మోహన్ రెడ్డి గారు, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అభ్యర్థులు ఎవరైతే ప్రజల దగ్గరికి వెళ్తున్నారో, మేము ఏదైనా మిగిలిపోయిన హామీలు ఉంటే దాని గురించి అడిగితే మేము దానికి సమాధానం చెప్తాం. ఇప్పుడు చేయలేకపోయినాము, 1, 2 ఉన్నాయి, దానికి 99% చేశాం, ఆ మిగిలిన 1% కూడా చేసి ఓట్లు అడుగుతాం అంటున్నాం. మేము అడుగుతా ఉంటున్నాం. వాళ్ళు కూడా 2014 నుంచి ఈ ముగ్గురు కలిసే కదా ఆ రోజు వచ్చింది. ఆ 2014 నుంచి 2019 ఏదైతే హామీలు ఇచ్చారో హామీలు నెరవేర్చాము, నెరవేర్చలేదా అని ప్రజలు అడిగే పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ప్రశ్నిస్తారు, ప్రశ్నించకుండా ఎక్కడ ఉండరు. దీంట్లో ఎటువంటి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎలక్షన్లో విజయడంకా మోగిస్తారు, రెండవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. అయితే ఇప్పుడు సీట్ల కేటాయింపులో ఇప్పుడు జనసేనకి 24 నుంచి 21 వచ్చింది. ఇప్పుడు బీజేపీ కూడా మేము ముందుకు వస్తున్నాం, మేము వాళ్ళతోనే కలుస్తామంటున్నారు. ఇప్పుడు ఇప్పుడు సాక్రిఫై తెలుగుదేశం పార్టీ చేస్తుందా, జనసేన పార్టీ చేస్తుందా? మేడం, నీకు ఒకటి తెలుసు తెల్లో, అసలు 170 స్థానాల్లో ఎవరు సాక్రిఫైస్ కాదు. చంద్రబాబు నాయుడు గారు తన మీద వచ్చే ఐఎంజీ కుంభకోణం, ఏదైతే ఐఎంజీ భారత్ అని ఒక పేరు పెట్టి 4 రోజుల్లోనే సంస్థ పెడితే 850 ఎకరాలు ఆపద్ధర్మం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా రాశారో ఆ విషయం కోర్టులో తీర్పు వచ్చింది. దాని మీద సిబిఐ ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఇటువంటి ఓడిపోతామని ముందే తెలుసు, అయినా కూడా ఏదో ఒక రకంగా ఎన్డీఏలో చేరాలని. గతంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు అత్యంత అవినీతిపరుడు, అదే మోడీ గారు వచ్చి చంద్రబాబు నాయుడు గారు అవినీతి గురించి ప్రశ్నించి ఈరోజు అవినీతి అంతా పక్కన పెట్టేసి ఈరోజు ఏ విధంగా కలుస్తున్నారో ప్రజలు అడిగే పరిస్థితి ఉంది. అవినీతి చేసిన కేసుల్లో బయటపడడానికి మాత్రమే నరేంద్ర మోడీ గారితో బీజేపీ ప్రభుత్వంతో కలుస్తున్నారనే విషయం మీ ద్వారా తెలియజేస్తున్నాను. అందుకే తప్ప గెలుస్తామనో ఇంకోటి కాదు, ఏదో ఒక రకంగా గట్టున ఉండాలనే ఆలోచనే తప్ప అటువంటి ఆలోచన చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. దీంట్లో వేరే ఆలోచనే లేదు, కేసుల నుంచి బయటపడాలని తప్ప వేరే లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.